170 మీద అయ్యన్న పాత్రుడు గారు చిచ్చు రాజేశారు. కింద మీద పడి పాపం ముఖ్యమంత్రి గారు దాన్ని చిచ్చు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా చాలా స్ట్రెనియస్ జాబ్ ఈరోజు ముఖ్యమంత్రి గారు చేస్తుంది. ఈ ఏజెన్సీ అంతా కూడా నిర్మానుష్యం అయిపోయింది. 2 రోజులుగా బంద్ నడుస్తుంది. చివరికి ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు గిరిజన హక్కుల చట్టాలలో సవరణలు చేయటం అనేది చాలా వివాదాస్పద అంశం. ఆయన నిర్ణయం తీసుకోలేదు, బట్ సవరణ చేయాలి అని. అటవీ శాఖ సాక్షాత్తు డిప్యూటీ సీఎం గారి దగ్గర ఉంది. ఆయనతో సంప్రదించాలి కదా. సంప్రదించకుండా దట్టు ఆయన స్పీకర్ ఏకపక్ష నిర్ణయం ప్రకటించడం, దానివల్ల వచ్చే రిపర్కషన్స్ని చివరికి ఆయన నెత్తినేసుకొని చంద్రబాబు గారు దాన్ని సాల్వ్ చేయాల్సిన పరిస్థితి. ఏదో మొత్తానికి ఏంటంటే కోఆర్డినేషన్ ఫెయిల్యూర్ అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఈరోజు ట్రబుల్ షూటర్గా చంద్రబాబు గారు లేకపోతే ఆ ఇష్యూ ఇంకా చాలా పెద్దదయ్యేది. ఖచ్చితంగా అండి. అంటే ప్రాపర్గా అన్ని శాఖల ఇప్పుడు ఖచ్చితంగా సర్టెన్ డిపార్ట్మెంట్స్ శాఖల మంత్రులతోటి ఖచ్చితంగా డిస్కస్ చేయాలి. అలాగే క్యాబినెట్ మీటింగ్ లో కూడా డిస్కస్ చేయాలి. ఆ తర్వాత ప్రజల అభిప్రాయాన్ని, గిరిజనుల అభిప్రాయాన్ని కూడా సేకరించాలి. దానిలో మ్యాక్సిమం వచ్చిన వాళ్ళ అభిప్రాయాలను సేకరించిన తర్వాత వాళ్ళ విల్లింగ్ని బట్టే ఏ అమెండ్మెంట్ అయినా చేస్తే బాగుంటుంది. ఇలాంటి నిరసన, ఇలాంటి వ్యతిరేకత రాకుండా ఉండాలంటే అదే చేయాలి. అంతే, ఎవరికి తోచింది వాళ్ళు పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద అలాగా అనౌన్స్ చేయటం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఏదైనా ఇప్పుడు అంటే ఆయన ఉద్దేశంలో ఆయన ఏమనుకున్నారో దాన్ని కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసి ఉండకపోవచ్చు. అది ఒక మంచి విషయం కోసమే చెప్పుకుంటారు, దాన్ని అది మిస్ఫైర్ అయి ఉండొచ్చు. సో అయ్యన్న పాత్ర గారు చెప్పడంలో అంటే దాన్ని వివరించడంలో ఎక్కడో వెనకబడ్డారని అనుకోవాలి. దాన్ని తప్పుగా అర్థం చేసుకోవడమో ఏదో జరిగి ఉంటుంది. శివపార్వతి గారు ఆయన ఏమీ ఫ్రెషర్ కాదు, ఇవాళ రాజకీయ నాయకుడు కాదు. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నాయి. వెరీ సీజన్డ్ లీడర్. ఆయనతో ఎక్కడ పొరపాటును కూడా ఒక మాట తోలరు ఎక్కడ. అంటే ఏదో ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేస్తుంది, కార్పొరేట్లకి అటవీ సంపదని కట్టబెట్టే ఒక దుర్మార్గపు ప్రయత్నం చేస్తుంది అనేది అడవి బిడ్డల ఆందోళన. 2 రోజుల పాటు ఏజెన్సీ నిర్మానుష్యంగా ఉంది. సామాన్యమైన వ్యవహారం కాదు. మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం కానీ ఒకసారి ఇఫ్ యూ లుక్ ఎట్ ఏజెన్సీ ఇక్కడ 2 విషయాలు తెలుస్తాయి మొత్తం. ఇక్కడ 2 విషయాలు ఉంటాయండి. అటవీ సంపద కార్పొరేట్ల చేతికి వెళ్ళకూడదు అనేది మంచి విషయమే. అట్ ద సేమ్ టైం అటవీ సంపద అక్కడే ఆగిపోవడం, దాని మార్కెటింగ్ స్కిల్స్ లేకపోవడం, దాని అభివృద్ధి దిశగా వెళ్ళలేకపోవడం కూడా వెనకబాటుతనమే కదా. ఇప్పుడు గిరిజనులు అక్కడే ఉండిపోతున్నారు. అదే అటవీ సంపదని జాగ్రత్తగా అంటే ఒక సిస్టమాటిక్ ఒక విధానంలో కనుక తీసుకెళ్ళి మార్కెటింగ్ చేసుకుంటే వాళ్ళకే మంచి ఉపాధి అవకాశాలు ఉంటాయి, వనరులు పెరుగుతాయి, ఆర్థిక వనరులు పెరుగుతాయి, మంచి జీవితం ఉంటుంది, అన్ని అవకాశాలు ఉంటాయి కదా. అవకాశాలకు దూరంగా ఎక్కడో విసిరేసినట్లు ఉండకుండా వాళ్ళు కూడా కొంచెం అభ్యుదయ పదంలో నడవాలి అనేదే కదా ఏ గవర్నమెంట్ అయినా తీసుకునే విధానము. ఇప్పుడు చాలా మంది ఆదివాసి ఒక విషయం చెప్పండి, ఇది అటవీ శాఖ మంత్రి, అటవీ శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ గారి నోటీసులో ఉందా? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, లెట్ మీ కంప్లీట్. ఒక హెయిర్ ఆయిల్ వస్తుంది, ఆదివాసీ హెయిర్ ఆయిల్ అని. యాక్చువల్గా పాపం వాళ్ళు తయారు చేసుకునే వాళ్ళకి ఏమీ లేదు, పక్కన ఉండి మార్కెటింగ్ చేసుకునే వాళ్ళు అది టీవీల్లో అన్ని రకాలుగా మార్కెటింగ్ చేసుకునే వాళ్ళు డబ్బులు దండుకుంటున్నారు, చేసే వాళ్ళకి ₹1 రావట్లా. ఇలాంటి పరిస్థితి. మై క్వశ్చన్ ఈజ్ వెరీ క్లియర్ అండి. పవన్ కళ్యాణ్ గారి నోటీసులో ఉందా ఇటువంటి వివాదాస్పద నిర్ణయం గురించో, వివాదాస్పద ప్రకటన చేసే ముందో అంతర్గతంగా కూటమిలో మాట్లాడుకోవాలి. అటవీ సంపద దోచుకునే కార్యక్రమాల్లో కార్పొరేట్లకి అండగా నిలుస్తున్నది కూటమి ప్రభుత్వం అనే ఇంప్రెషన్ బయట వచ్చింది. నాట్ ఓన్లీ వైసీపీ ఏం కాదు, బయట వచ్చింది. మొన్న మన్యం జిల్లాలో పర్యటించినప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్న స్టాల్స్ లో వస్తువులు ఉప ముఖ్యమంత్రి గారు కొంటున్నప్పుడు ఆయన అక్కడ ఇచ్చిన స్పీచ్ లో కూడా మీరు గమనించినట్లయితే ఇక్కడ వస్తువులు మార్కెటింగ్ ఏజెన్సీస్ పెరగాలి, ఇక్కడ వస్తువులు పెద్ద ఎత్తున ఉత్పత్తులు అనేవి ఇంకా పెరగాలి, ఎక్కువ ఎలాబరేట్ అవ్వాలి, మనం వీటి కోసం ప్రత్యేకంగా కొన్ని స్టాల్స్ ని కొంత యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కూడా ఆయన ఆకాంక్షించింది మీరు స్పీచ్ లో వినే ఉంటారు. ఆయన చెప్పింది కూడా అదే, మీరు చేస్తున్న దాన్ని ఎక్కువగా కొంచెం బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చి దీన్ని పెద్ద ఎత్తున యూ డజంట్ వాంట్ టు స్పీక్ ఆన్ దిస్ అర్థమైపోతుంది. ఒక మాట రవికిరణ్ గారు దగ్గరికి వెళ్తాం. రవికిరణ్ గారు, ఒక వివాదాస్పద నిర్ణయమో వివాదాస్పద ప్రకటన డైరెక్ట్ అటవీ మంత్రిత్వ శాఖ పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉంది. ఆయన డీసీఎం, ఆయన నోటీసులో పెట్టాలి కదా. మనం అంతటా మనం వెళ్ళి ఏదో మాట్లాడేసుకుంటాం. దట్టు ఆయన స్పీకర్ ఇంకా ఏంటంటే చాలా జుడిషియస్గా మాట్లాడాలి, ఆచితూచి ఆయనతో పాటు ఒక తూకం వెంబడి తీసుకెళ్ళి తూకం వేసుకొని మరీ మాటలు మాట్లాడాలి.
మనం తమ్మినేని సీతారాం ఆ లైన్ తప్పాడు. ఆ లైన్ తప్పరనే కదా అలాంటి లైన్ తప్పకూడదనే కదా చింతకాయలు అయ్యన్నపాత్రుడు గారికి సీజన్ పాలిటీషియన్స్కి స్పీకర్ ఇచ్చింది. ఏజెన్సీ అంతా 2 రోజులుగా కామ్ డౌన్ అయింది. మీ పక్కనే మీ పొరుగున కూడా ఏజెన్సీ ఉంది, మీకు తెలిసే ఉంటుంది. క్యాబినెట్లో ఏంటి సమన్వయం లేదా అండి? అసలు ఆయన నోటీసులు ఏం పెట్టట్లేదా? వాసుదేవన్ గారు, యాక్చువల్ గా 3 రోజుల క్రితం విశాఖపట్నంలో ఒక ఇన్వెస్ట్మెంట్ సమిట్